చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివార్లోని రసాయన పరిశ్రమ నుంచి వెదజల్లుతున్న కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు పీసీబీ అధికారుల ఎదుట వాపోయారు. మాజీ ఎంపీటీసీ శివకుమార్, బలరాం, నవీన్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు పరిశ్రమలు తనిఖీలు చేపడుతున్నట్లు పీసీబీ ఏఈ పద్మావతి తెలిపారు. పరిశ్రమతో పాటు పరిశ్రమ పరిసరాలను పరిశీలించారు. పరిశ్రమ లోపల నుంచి నీటిని బయటకు పంపించే కాలువలు క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశ్రమ సమీపంలోని చిత్తార్, సాబ్కుంట, రాజరాంకుంటలోని నీటిని పరిశీలించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈ పద్మావతి మాట్లాడుతూ చందంపేట గ్రామానికి చెందిన బలరాం, శివకుమార్ ఫిర్యాదు మేరకు పరిశ్రమలు తనిఖీ చేయడం జరిగిందని, రసాయన వ్యర్థ జలాలు వెళ్తున్నటువంటి కాల్వలను పరిశీలించినట్టు తెలిపారు. నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని, నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీబీ ఏఈ పద్మావతితో పాటు ఏఈఎస్ రవీందర్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బలరాం, నవీన్ కుమార్ పాల్గొన్నారు. MSN పైన కంప్లైంట్ తీసుకోవడం ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చారు ఈ కంప్లైంట్ మెయింటైన్ అయ్యారు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి అదంతా చెప్పారు, మేము చూసాము. సో ఇప్పుడు కంపెనీ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళు అసలు ఏమేం చేస్తున్నారు దర్యాప్తు చేసి దానికి అనుగుణంగా మేము ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇస్తాము. మీకు టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ అప్పుడు మీరు వచ్చి మీ సమస్యలు ఏంటి అవన్నీ కూడా చెప్పచ్చు. మీ చెప్పిన నేను విన్నాను, దానికి అనుగుణంగానే నేను రిపోర్ట్ రాస్తాను. ఈరోజు ఇక్కడ కంపెనీలో మీరు ఏమేమి పరిశీలించారు మేడం? ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళి చూడాలి. మీరు చెప్పినంత వరకు నేను చూశాను. ఇంకా లోపల చూసి అప్పుడు నేను రిపోర్ట్ రాసిస్తాను. మండలంలో శంకరంపేట మండలంలో మాకు కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయండి. ఇంకా మా ఇండస్ట్రీ పేర్లు బయటకు చెప్పలేము. మిగతా కూడా చూసుకొని ఆన్ ద వేలో మీరు కూడా చూసుకొని కంప్లైంట్ చేసిన MSN మీద టోటల్ ఇల్లీగల్గా దీనికి సంబంధించిన వ్యవహారం ఎలా ఉందంటే, ఒక్కటే ఎన్విరాన్మెంట్ సమస్యనే కాకుండా ఇరిగేషను, ఫారెస్ట్, తర్వాత ల్యాండు, దీంట్లో దాదాపు ఒక 15-20 ఎకరాలు లావానే ఉంది. దీనికి రెగ్యులేషన్ లేదు, దీనికి నల్ల కన్వెన్షన్ లేదు. ఒక్కొక్కటి 20 అంతస్తుల టవర్స్ కట్టిరు. దీన్ని ఒక్కొక్కటి మెల్లమెల్లగా సంబంధిత అధికారులకు అందరికీ మేము కంప్లైంట్ చేస్తూ దీన్ని వర్షం వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినటువంటి అధికారులు మాకు సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేస్తారని చివరగా మేము ఆశిస్తున్నాం.